నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిండ్లు, శ్రీశైలం గేట్లు ఎత్తిండ్లు, కడెం ప్రాజెక్టు గేట్లు లేపిండ్రు. ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టులు గేట్లు కూడా ఎత్తిండ్రు. ఇట్లా అన్ని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి నీళ్లను కిందికి ఇడుస్తుర్రు. నీళ్లు దుంకులు దుంకుతుంటే చూసుకుంటా మస్తు మురిసిపోతుండ్రు. పబ్లిక్ కూడా ఎగబడి పోయి చూసొస్తుండ్రు కూడా. అయితే ఇప్పుడు ఉరుస్తున్నాం గాని ఇక యాసంగి పంటలారకుంటది అసలు కదా అంటురు ప్రతిపక్షం లీడర్లు. గా ముచ్చటేంటిదో అరుచుకొని వద్దాం పాండ్లి. 62,000 క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లెత్తి సముద్రంలోకి వదిలేసింది. మీరు చేయాల్సిందేంది? ఆడ కట్నీళ్ళోలే పెట్టిన పొయ్యోలే నందిమేడారం గాయత్రి పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి. నందిమేడారంలో కట్కొత్తితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్మానేర్లో పడతాయి. మీదికెంచి నూక్కొచ్చేటి వరదను గేట్లెత్తి సముద్రంలోకి పంపించుడు కాదు, ప్రాజెక్టులలో దాచుకోవాలనేది హరీష్ రావు సార్ అంటున్న మాట. అంతే కదా మరి, పెసర్జీలు పోగొట్టుకుని పప్పకుండలు దెవలాడుకుంటూ వస్తుందా? ఇప్పుడు నీళ్లన్నీ సముద్రంలోకి పోయినాక యాసంగి పంటలకు నీళ్లు కావాలంటే ఎట్టొస్తాయి అనేది సార్ అనేటి ముచ్చట. ప్రాజెక్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి, నీళ్లతో నింపులి అని గవర్నమెంట్ వాళ్లకు ఉత్తరాలు రాసిండట కూడా హరీష్ రావు సారు. నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన. అన్నపూర్ణ, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అదేవిధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి, నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం, ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేదు. సర్కారులకు నీళ్ల విలువ తెలియదు, ఎవరు కూడా వ్యవసాయం చేసిన వాళ్ళు లేరు, వ్యవసాయం గురించి తెలిసిన లీడరే లేడన్నట్టు మాట్లాడుకొచ్చిండు సారు. మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలోకి వదలకండి, వరద నీటిని ఒడిసి పట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. కట్టి నీళ్లు పెట్టిన పోయి అన్నట్టు రాష్ట్రాన్ని అలిగిపూసినట్టు చేసినాం, ప్రాజెక్టులన్నీ తయారుగా పెట్టినాం, నీళ్లెత్తి పోసేందుకు మోటార్లున్నాయి కానీ నీళ్లను ప్రాజెక్టులలో నింపకుండా సముద్రంలోకి కలుపుతున్నారు అన్నట్టు గలమైండు. మల్లోపాలి కాళేశ్వరం ముచ్చడం ముంగటేసుకుంటుళ్ళు. కట్టిన కాళేశ్వరాన్ని గూలిందని బట్టగాల్చి మీదేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మొత్తానికైతే నీళ్లను ఒడిసి పట్టాలే, యాసంగి పంటలు పండించుకునేందుకు రైతులకు అక్కెలకు వచ్చేటట్టు చేయాలనేది సార్ అంటున్న మాట. మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడతారో ఇక.